మహారాజు ఇప్పుడే చూశాను బై ట్రైలర్. అయ్యా బాబయ్య బాలకృష్ణ దబిడి దిబిడే అప్ప కింద పైన డోల్ వాయిస్తున్నాడు. హీరోయిన్ కి వెనక ముందు ఫ్రంట్ బ్యాక్ కింద పైన దబిడి అవ్వ. నేనైతే భయ్యా బాలకృష్ణ పెద్ద ఫ్యాన్ అయిపోయిన అంతే. ఇంకా ఈ వయసులో కూడా బాలకృష్ణ ముసలోడైనా కూడా అబ్బో అయ్యి బాబా చింత చచ్చినప్పుడు మాత్రం చావలా. అంటే బాలకృష్ణ ఈ వయసులో ఆ రొమాన్స్ ఏంది, ఆ యాక్టింగ్ ఏంది, ఆ డైలాగులు ఏంది. ఇంకా పైగా దీంట్లో క్యారెక్టర్ మామూలు కాదంట, అదేందో రాబిన్ హుడ్ అంట. అంటే పేదవాళ్ళకి పంచడం అంట, నాలాంటి పేదవాళ్ళకి. కాబట్టి ఇలాంటి సినిమాలే కోరుకున్నారు అభిమానులు, ఇలాంటి సినిమాలే కోరుకున్నారు. కాబట్టి ఇంకా ఈ సినిమా డాకు మహారాజు సినిమా ఖచ్చితంగా నేను చెప్తున్నా, నాకు తెలిసి ఈ సినిమా ఖచ్చితంగా ఒక 10,000 కోట్లు కూడా రావచ్చేమో. 1000 కోట్లు ఇప్పుడు ఫుల్ అయిపోయింది అంతే. ఇప్పుడు 1000 కోట్లు అనేది నాట్ ఏ ప్యాషన్, నాట్ ఏ ట్రెండ్. ఇప్పుడు ఏంటంటే సినిమాలు మారుతున్నాయి. ప్యాన్ ఓల్డ్ మన అడుగనా ఏదన్నా పుష్పతోనే ఇంకా అన్ని వేల కోట్ల మీద ప్యాన్ ఓల్డ్ అయిపోయినాయి. ఇది వరకు ఏంటంటే ఒక సినిమా అనేది ఒక భాషకు మాత్రం పరిమితం. ఇప్పుడు అలా కాదు, ప్యాన్ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి. పైగా ఇప్పుడు ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమాలు అయిపోయినాయి. కాబట్టి ప్రతి సినిమా లుక్ అనిపించింది. బాలయ్య బాబు లుక్ ఉందా? అయ్యా బాబాయ్ అబ్బా, నాకైతే బాలకృష్ణనే ఒక 20 సంవత్సరాలు బ్యాక్ చూసినట్టే నాకు నాకు సన్న కేశవరెడ్డి, నరసింహనాయుడు ఆ సినిమాలో చూసినట్టుగా ఉంది. అందరూ నిప్పురవ్వ లుక్ ఉంది, సేమ్ నిప్పురవ్వ ఇంకా అగ్గిరవ్వ అబ్బా చెప్పలే అసలు. చాలా రవ్వ. బాలకృష్ణ చూస్తుంటే నాకు రామారావు గారే గుర్తొస్తారు. ఆయన డాక్టర్ నందమూరి తారక రామారావు ఆయన పెద్ద ఫ్యాన్ నేను ఆయనకి. అలాంటి ఆయన ఉండడం వల్ల ఆయన దబిడి కొంచెం ట్రోల్ అవుతుంది, కొడుతున్నాడు అని చెప్పేసి. అదే కొడతాడు అది ఆయన ఇష్టం, అది కొట్టించుకునే వాళ్ళ ఇష్టం. నీకేమైంది? అయితే శేఖర్ మాస్టర్ మీద కూడా ట్రోల్ అవుతున్నాయి కదా. అది అవుతుంది. అది ఏమన్నా ట్రోల్ చేసేవాడు ఓడక్క ఓడి చెల్లె కాదుగా. ఆయన సినిమా హీరో, తప్పే ఉంది. జనాలందరూ కూడా అదే అన్నారు. అవునే సినిమా హీరో ముద్దు పెట్టినా ఏమైనా చేయగలుగుతాడు, చేసుకోవచ్చు. వాళ్ళే అంటున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మ నాయనే అంటున్నారు, ఆ హీరోయిన్ అమ్మ నాయనే అంటారు. ట్రైలర్ లో బాలయ్య బాబు నోట్లోంచి డైలాగ్ అనేవి లేకుండా పోయినాయి అని కొంతమంది డైరెక్టర్ అంటున్నారు. మీరేమంటే జస్ట్ ట్రైలర్ వరకే పరిమితం. ట్రైలర్ కదా చూసి సినిమాకి వచ్చేది లేదన్న, ఇదే రాంగ్. అభిమానులు గాని మీలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇదే. సినిమాలో ఉండేది ఆ ట్రైలర్ లో ఉండేది వేరు, సినిమాలో ఉండేది వేరు. ట్రైలర్ ఏంటంటే పై పని చూపించాడట, కానీ సినిమాలో డైలాగులు ఉంటాయి భయ్యా. అయ్యా బాబోయ్ మామూలుగా ఉండవు. చూస్తామనంటే పాప సెంటిమెంట్ ఎలా ఉండదు? పాప సెంటిమెంట్ బాలకృష్ణ సెంటిమెంట్ లో కొట్టేవాడు ఏడంతే. కాబట్టి బాలకృష్ణ గురించి నటనలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక నట సింహం. ఆయన బాలకృష్ణ ఒక సింహం. ఓడు మగోడైతే ఎవడైనా సరే బాలకృష్ణ ఇంటి దగ్గర కానీ బాలకృష్ణ బాతుంటే ఒక్క మాట మాట్లాడుతూ ఎవడైనా మగోడు ఏడంతే. తమ్మన్ గారి మ్యూజిక్ నిజమైన మగోడు బాలకృష్ణ. తమ్మన్ గారి మ్యూజిక్ చెప్పలే. గతంలో కూడా చూసాం మనం, అఖండ గానీ పాత సినిమాలు కానీ. తమ్మన్ ఇప్పటికీ బాలకృష్ణ 5-6 సినిమా చేశాడు కాబట్టి ఇంకా చెప్పలే. బాలకృష్ణకి వాయించేసాడు అంతే కింద పైన. ఏంది మ్యూజిక్ దబిడి అప్ప బాలకృష్ణ రొమాన్స్ చేస్తుంటే పోయా నాకైతే గూస్ బంప్స్ అప్ప. నాకైతే అబ్బా ఇలా సీన్ కోసం కదా ఇన్ని రోజులుగా చూస్తా ఉన్నట్టే. అబ్బా ఆ హీరోయిన్ అయితే నా కళ్ళకు వస్తుందే అబ్బా. ప్రతిరోజు పోయా నాకు నిద్ర పట్టట్లే. ఆ హీరోయిన్ నా కళ్ళకు వచ్చే నేను చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. డాన్స్ నేను చేస్తున్నట్టు దాంతో హీరోయిన్ తో నేనే చేస్తున్నట్టు నాకు. అభిమాని ఫ్యాన్ బాలకృష్ణ. దీని కూడా ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఆ ఎఫెక్ట్ దీని మీద పడుతుంటావా? ఆడుతుంది. కానీ ఏందంటే గేమ్ చేంజర్ సినిమా కూడా ఆడుతుంది. అది వేరే సినిమా, అది వేరే ఇష్టం. సంక్రాంతికి వస్తాం, ఆ సినిమా కూడా ఆడాలి. ఆ సినిమా ఆడాలి, ఈ సినిమా ఆడాలి. ఆ సినిమా చిత్ర పరిశ్రమ మొత్తం బాగుపడాలి. సినిమా వాళ్ళందరూ బాగుపడాలి. ఇంకా 1000 కోట్లు సంపాదించాలి. వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు ఇంకో 10 తరాలు కూడా సినిమా వాళ్ళు చెయ్యాలి. ఇంకో 10 తరాలు కూడా వాళ్ళ ఫ్యామిలీలు అందరూ సినిమాలు చేస్తూనే ఉండాలి. మేము వాటిని చూస్తూ ఉంటాం, ఆదరిస్తాం, అభిమానిస్తాం. వాళ్ళ కోసం రక్తదానం కూడా చేసాం. మా తల్లిదండ్రులు కూడా లెక్క చేయం. కావాలంటే సినిమా కోసం మేము చచ్చిపోతాం. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య.